ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 4వసారి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన మంత్రివర్గ కూర్పు కూడా చాలా అద్భుతంగా ఉంది. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిగేలాగా చంద్రబాబు గారు మంత్రివర్గ కూర్పు చేశారు అంటూ ఆయన మీద ప్రశంసలు వెల్లువెత్తుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నమస్తే అండి. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన మంత్రివర్గ కూర్పు అయితే చాలా అద్భుతంగా ఉంది. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిగేలాగా ఆయన మంత్రివర్గ కూర్పు చేశారు అంటూ కూడా ఆయన మీద కొన్ని ప్రశంసలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఏంటి ఆయన మంత్రివర్గ కూర్పు గురించి మీ అభిప్రాయం? ముందు నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, వారి మంత్రివర్గ సహచరులకి అందరికీ కూడా అభినందనలు అందజేద్దామండి. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ 4వసారి 12/6/2024 డేట్ కూడా చాలా బాగుంది. ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఇక మనం మంత్రుల విషయానికి వస్తే, అంటే ఎమ్మెల్యేలుగా ఇవాళ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ, మీరు చెప్పినట్టుగా చాలా వినూత్నంగా ప్రతి ఒక్కళ్ళని సాటిస్ఫై చేస్తూ చంద్రబాబు నాయుడు గారు కూర్చున్న ఈ మంత్రివర్గం చాలా బాగుందండి. ఇది ఎందుకంటే మనం గతంలో చూసుకుంటే సామాజిక న్యాయం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు వారు సామాజిక న్యాయం చేయలేదు. ఆయన ఎక్కువగా అంటే చెప్పేది ఒకటి, చేసింది ఒకటి. ముఖ్యంగా రెడ్లని ఎక్కడికక్కడ తీసుకొచ్చి ఆయన సామాజిక వర్గానికి చెందిన రెడ్లని ప్రతి ఒక్క శాఖలో పెట్టుకున్నారు ఆయన. తనకి కావాల్సిన ముఖ్యమైన శాఖల్లో కూడా వాళ్ళనే నియమించుకున్నారు ఆయన. తన కూడా వాళ్ళనే పెట్టుకుని ఒక సుపరిపాలన అందించకుండా ఆయన ఒక విధ్వంసానికి 5 సంవత్సరాలు కాపు కాశారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రమాణ స్వీకారోత్సవానికి రాలేదు. ఆయన దగ్గర ఫోనే ఉండదు పాపం. ముఖ్యమంత్రి గారికి రూపాయి జీతం తీసుకున్నారు కదా, పాపం ఫోన్ లేదు వారి దగ్గర. అంటే ఆయనే చెప్పారుగా, నేను అసలు ఫోన్ వాడరు పాపం. మరి ముఖ్యమంత్రి ఫోన్ వాడకపోతే ఎట్లాగండి? ఒక అధికార పక్షానికి చెందిన ఒక ముఖ్యమంత్రి కాబోతున్న నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న అన్ని రకాలుగా ఆయన ట్రయల్ వేశారు. 3 విధాలుగా ఆయన ప్రయత్నించారు. ఒకటి ఆఫీస్ తరఫున, ఒకటి వారి పార్టీ తరఫున, ఇంకొకటి ఇంటికి కూడా అన్ని రకాలుగా ఫోన్లు చేసినా కూడా స్పందించలేదు, ఎవరు లేరు అని చెప్పారు. కానీ ఒక ప్రతిపక్ష నేతగా, అంటే ప్రతిపక్ష నేత హోదా లేదు వారికి ఇప్పుడు, అయినప్పటికీ ఒక ఎమ్మెల్యేగా కనీసం మాజీ ముఖ్యమంత్రిగా ఆయన స్పందించాలి, లైన్లోకి వచ్చి ఓకే మీరు వస్తారో రారో తర్వాత విషయం, కానీ ఆయన ఫోన్ చేసినప్పుడు మాట్లాడాల్సిన బాధ్యత వారికి ఉంది, కనీస బాధ్యత అది. దాన్ని కూడా విస్మరించారు ఆయన. తర్వాత కూడా ఎటువంటి స్టేట్మెంట్స్ లేవు, ఎవరు కూడా ఏది మాట్లాడలేదు. సరే మామూలుగానే అంటే మామూలుగా కెమెరా ముందుకు వచ్చి చిందులేసే గత మంత్రులు కూడా ఎవరు ముందుకు వచ్చి మాట్లాడలేదు. అంటే ఓడాక ఎవరు కూడా ముందుకు రాలేదు అనుకోండి, అసలు ప్రెస్ ముందుకి రాలేదు, కెమెరాల ముందుకి రాలేదు. సరే ఏది ఏమైనప్పటికీ ఆ రోజు ఆయన చేయలేకపోయిన సామాజిక న్యాయాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు. చాలా చక్కగా అద్భుతంగా ఉంది. ఒకసారి చూద్దామండి ఎవరెవరు ఏ మినిస్టర్స్ అని. మనం చూస్తే కనుకైతే డోలా బాల వీరాంజనేయ స్వామి ఎస్సీనా, ఎస్సీ మాల, తర్వాత అనిత ఈవిడ ఎస్సీ మాదిగ, తర్వాత గుమ్మడి సంధ్యారాణి ఈవిడ కూడా ఎస్టీ. చూడండి చక్కగా వరుసగా ఇచ్చారన్నీ. తర్వాత ముస్లిం మైనారిటీ ఫరూక్ గారు, అది కూడా బాగుంది. తర్వాత ఆర్య వైశ్య టీజీ భరత్ గారు. తర్వాత రెడ్డి సామాజిక వర్గంలో ఆనం బీసీ జనార్దన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి 3, కాపు నిమ్మల, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, కందుల దుర్గేష్, సో 3. తర్వాత బలిజ సామాజిక వర్గం నారాయణ గారు. తర్వాత కమ్మ సామాజిక వర్గం నారా లోకేష్, నాదెండ్ల జనసేన నుంచి వారు. తర్వాత పయ్యావుల కేశవ్, తర్వాత గొట్టిపాటి రవి. సో బాగుంది. బీసీ యాదవ పార్థసారథి గారు, సత్యకుమార్ యాదవ్ గారు, ఆయన బీజేపీ అనుకోండి. తర్వాత బీసీ మత్స్యకారులు కొల్లు రవీంద్ర గారు. తర్వాత బీసీ తూర్పు కాపు కె శ్రీనివాస్ గారు. తర్వాత బీసీ కొప్పుల వెలమ 2 అచ్చెన్నాయుడు, సో అది కూడా బాగుంది. బీసీ గౌడ ఆనగాని, బీసీ శెట్టి బలిజ వాసిశెట్టి సుభాష్ గారు, ఇక కురబ ఈవిడ సవిత గారు. సో ఇక్కడ ఏ రకంగా చూసుకున్న అందరికీ కూడా ప్రాధాన్యత ఇచ్చారు. ఒకటి. రెండోది 3 మహిళలకు ఇచ్చారండి, అది కూడా బాగుంది. 3 మహిళలకి మంత్రివర్గంలో స్థానం కల్పించారు. దాంతోపాటుగా ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకు
మైనారిటీలకు అలాగే ఓసీలకు కూడా పెద్దపీట వేసేలాగా వేశారు. ఆయన మంత్రివర్గ కూర్పు అయితే జరిగింది చక్కగా జరిగింది. అంటే ఎవరిని నిందించుకోక్కర్లా. చంద్రబాబు నాయుడు గారిని ఎవరు అనడానికి కూడా ఆస్కారం లేదు ఏ రకంగాను. అంటే సమీకరణాలు సరిగ్గా చూసి ప్రాధాన్యత క్రమంలో వారు ఇచ్చారు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది ఇవి ఒకటే కాకుండానండి, ఇటు బీజేపీ నుంచి ఇచ్చారు, జనసేన నుంచి ఇచ్చారు. అంటే ఎవరిని తక్కువ చేయలేదు. వాళ్ళకి ఎంత ఇవ్వాలో దాని ప్రకారం నిష్పత్తి ప్రకారమే ఇచ్చారు. అది కూడా బాగుంది. మీరు చెప్పినట్టుగా ఇందాక మనం మహిళలు చెప్పుకున్నాము, తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఇంకా ఇలా అన్ని రకాలుగా. అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అన్నారు కదా, వాళ్ళు ఎవరికి ఏం చేశాడో మనకు తెలియదు, కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేశారండి. ఇంకొకటి ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు దాంట్లో అసలు ప్రమాణ స్వీకారోత్సవం ఒక అద్భుతంగా ఉంది మనకి చూస్తే. తర్వాత సీనియర్స్ని పక్కన పెట్టారు. ఎగ్జాక్ట్లీ. సో మనకి ఇక్కడ మొత్తం 24 మంది. మరి ఆ ఒకటి ఎవరికి, అది కూడా అందరికీ సందేహం ఉన్నట్టుంది కదా. మరి ఎవరికి ఇస్తారో ఏంటో మనకు తెలియదు. ఏది ఏమైనా మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలాగో ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకుంటారు. ఇంకొకటి చూసారా మీరు, ఇప్పుడు నేను వస్తుంటే కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారండి. ఏమనంటే జనసేన పని అయిపోయింది, జనసేన పవన్ కళ్యాణ్ అయిపోయాడు అని. జనసేన పని అయిపోయిందా లేకపోతే వినండి, అయిపోయింది, జనసేన అధినేత పని అయిపోయింది, గేటు కూడా తాకనివ్వమని రోజా గారు అన్నారు. గేట్లు బద్దలు కొట్టుకుంటూ వెళ్తాడు ఆయన, చూపించాడు, చాలా అద్భుతంగా ఉంది అని ఇప్పుడే నిజంగా నమ్మండి వస్తుంటే మాట్లాడుకుంటున్నారు. సో మనం చెప్పింది జరిగింది. అంటే మరి జనసేన పని అయిపోవడం ఏంటి? జనసేన పని అయిపోవడం అంటే ఇంకా జనసేన పార్టీ లేదని నిన్నటి వరకు అందరూ చెప్పుకున్నారట. దానికి వ్యతిరేకంగా 10 ఏళ్ల కష్టానికి ఫలితంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక ఎమ్మెల్యేగానే కాకుండా ఒక మంత్రిగా ప్రమాణ స్వీకారం. నిన్నటి వరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా అందరికీ తెలిసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మినిస్టర్ పవన్ కళ్యాణ్ గా మారబోతున్నారు. ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్టర్ పవన్ కళ్యాణ్, పిఠాపురం తాలూకా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవాలి మనం. అది ఇవాళ జనాలకి అసలు ఎంత ఖుషి అంటే అసలు మనం ఆ సభ చూస్తుంటే కూడా చాలా నిండుగా ఎంత బాగుందండి. ఇంకొక విషయం ఇవాళ అంటే కొండదెల ఫ్యామిలీ, నారావారి ఫ్యామిలీ, తర్వాత నందమూరి వారి ఫ్యామిలీ, 3 ఫ్యామిలీస్ అక్కడ కొలువు తీరున్నాయి. ఇది ఒకటే కాకుండా బాలకృష్ణ గారు తన సోదరికి ఒక ఆత్మీయంగా ముద్దు పెట్టారు ఆయన నుదుటి మీద. అది కూడా ఎందుకంటే ఆవిడ పడ్డ కష్టానికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఏంటంటేనండి, గతంలో తను ముఖ్యమంత్రి కావడానికి ఆడవాళ్ళను ఉపయోగించుకున్నాడు, తను గద్దె దించడానికి ఆడవాళ్ళని బయటికి పంపించాడు కదా. తర్వాత ప్రతిపక్షంలోంచి ఆడవాళ్ళని బయటకు తీసుకొచ్చాడు. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం వల్ల ఆవిడ బయటికి రావాల్సి వచ్చింది. కానీ ఈరోజు ఆ విజయాన్ని ఆవిడ అందుకున్నారు. సో అదేవిధంగా ఆ ఆనందంలో వారి సోదరికి ఒక ఆత్మీయ ముద్దు పెట్టారు. అది కూడా చాలా బాగుంది. తర్వాత అలాగా మనకి ఇది స్టేజ్ మీద చూస్తే రజనీకాంత్ గారు, లతా రజనీకాంత్ గారు, తర్వాత మన చిరంజీవి గారు, మన వెంకయ్య నాయుడు గారు, రమణ గారు, అంటే తెలుగు వాళ్ళు, ఇన్ని రంగాల్లో తెలుగు వాళ్ళు మనకు అక్కడ ముందు స్టేజ్ మీద మనం చూస్తుంది అది. తర్వాత పళనిస్వామి గారు వచ్చారు తమిళనాడు నుంచి, రిప్రజెంటేషను చాలా బాగుంది కదండి ఇవాళ. అంటే చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు పడ్డ కష్టానికి ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇవాళ ఇంత కన్నుల పండుగ ఒక ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. అది కూడా దేశమంతా, విదేశాల్లో కూడా చూశారు, విదేశాల నుంచి కూడా ఇవాళ ప్రతినిధులు వచ్చారు, మనం చూసాము. తర్వాత నిన్నటి వరకు ఏమన్నారు చంద్రబాబు నాయుడిని, ముసలాడు అయిపోయింది పని అన్నారు. అలాంటిది ఇవాళ ఒక నవ యువకుడిలాగా ఆయన మొత్తం అంతా పగ్గాలు చేతబట్టి చాలా చక్కగా చేశారు. అలాగే ఈ మినిస్ట్రీని కూడా అలాగే కూర్చారు. మినిస్ట్రీలో అందరికీ తగు సముచిత స్థానం ఇస్తారని మనం అనుకుందాము. బహుశా లోకేష్ గారికి ఐటీ ఇవ్వచ్చు, మరి ఐఎన్పిఆర్ ఎవరికి ఇస్తారో చూద్దాము, మనకు కావాల్సింది. ఇలా ఒక్కొక్క శాఖ ఒక్కొక్కళ్ళు తీసుకుని చాలా అద్భుతంగా తమ పనితనం చూపిస్తారని అనుకుందాము. ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి, వాటిని అధిగమిస్తూ 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ని ఒక మంచి అభివృద్ధి బాటలోకి తీసుకెళ్తారని ఆశిద్దాం.